వద్దండి. ఎవరో చెప్తా ఉన్న ధర్మంలో యువ సోదరులకి, చేనేత సోదరులకి ధైర్యంగా ఉండండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీకు. అంతా కూడా ముందుకు వచ్చి సత్యకుమార్ గారిని అదే పార్థసారథి గారి గెలుపుకు అంతా కూడా దోహదపడండి. అదే మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నాం, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే జనసేన పార్టీలో మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉంటారు, యువత అంతా కూడా. వారికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే సత్యకుమార్ గారు, పార్థసారథి గారు డెఫినెట్ గా మనకు అన్ని విధాలా మన యొక్క ధర్మవరం అభివృద్ధికి ముఖ్యంగా వారు తోడ్పాటు చేస్తారు. ఎందుకంటే చేనేత కార్మికులు అయితేనేమి, మైనార్టీ సోదరులు అయితేనేమి, బీసీ వర్గాలు అయితేనేమి, అదేవిధంగా నా సామాజిక వర్గం రెడ్డి సోదరులు కూడా చెప్తా ఉన్నా, మీరు అపోహలు పోవద్దండి. ఎవరో చెప్తా ఉన్నారు, వాళ్ళు వస్తే ఇబ్బంది పడతాం, వీళ్ళు వస్తే ఇబ్బంది పడతాం, వాళ్ళు వస్తే ఫ్యాక్షన్ వస్తుంది, వీళ్ళు వచ్చే ఫ్యాక్షన్ వస్తుంది. ఒకటే చెప్పాడుతా ఉన్నా రెడ్డి సోదరులు కూడా, నేనున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మాటిస్తా ఉన్నా. ఎవరైనా రౌడీజం చేస్తే అవతల ఎంత దూరైనా సరే ఖచ్చితంగా ఈ రోజు వెంకటరామరెడ్డి ఏ విధంగా ఢీకున్నానో వాడిని కూడా అదే విధంగా ఢీకుంటా. ఇది నా ఊరు, నేను పుట్టా, ఇక్కడ పెరిగా. ఎవరో వచ్చి ఇక్కడ దౌర్జన్యాలు చేస్తామంటే బెదిరిపోయే ప్రసక్తి లేదు. చేనేత సోదరులు చెప్తా ఉన్నా, మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నా, నా కులం రెడ్డి సోదరులు కూడా చెప్తా ఉన్నా, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా మా అభ్యర్థులు గెలిపించుకోండి. నేను అండగా ఉంటాను మీకు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మధుసూదన్ రెడ్డి ప్రాణం ఉన్నంత వరకు ధర్మవరం ప్రజల పక్షాన ఉంటాడు. ఎందుకంటే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా. ఎవరో వచ్చి ఏదో చెప్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తా ఉన్నా, మన ముందు ఒకటే ఉంది. ఇప్పుడు మన మిత్రపక్షాలైనటువంటి అభ్యర్థులైనటువంటి సత్యకుమార్ గారిని, పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మనం గెలిపించుకుంటేనే మనకు గౌరవం ఉంటుంది, మనకు భవిష్యత్తు ఉంటుంది.